పేతురు రాసిన మొదటి పత్రిక మన 7వ వచనం వరకు చదివాం. ఇప్పుడు 8వ వచనం నుంచి 8, 9, 10 వరకు చదువుదాం. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పన సఖ్యమును మహిమయుక్తమునైన సంతోషము గల వారై ఆనందించుచున్నారు. మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణ గూర్చి పరిశీలించుచు తమ యందున్న క్రీస్తు విషయమైన శ్రమల గూర్చి వాటి తరువాత కలగబోవు మహిమల గూర్చి ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించుచు వచ్చేనో దానిని విచారించి పరిశోధించిరి. చాలా దేవుడి మాటను దీవించి ఆశీర్వదించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, కృప కలిగిన మా దేవా, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. గడిచినటువంటి నాయన మరి దినాలను కాచి కాపాడి అలాగే ఇప్పుడు నీ బట్టి సాక్ష్యాలను జ్ఞాపకం చేసుకున్నా విన్నావు తండ్రి. నీవు కోరుకునేది అదే నాయన. నీ యందు భయభక్తులు కలిగి మరి నమ్మకత్వం కలిగి ఉన్నవారు బట్టిచ్చే సాక్ష్యాలు నీకు ఆనందాన్ని ఇస్తాయి. అందును బట్టి నేను స్తుతిస్తూ చదవబడిన లేఖనాన్ని బట్టి నిన్ను వేడుకుంటూ ఈరోజు మేము నేర్చుకోవాల్సిన పాఠాన్ని మాకు నేర్పించండి. అవసరమైన సందేశాన్ని మాకు ఇచ్చి మమ్మల్ని బలపరిచి స్థిరపరచమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ అంటున్నాడు కదా పేతురు భక్తుడు, మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఎంతమంది దేవుణ్ణి మేము చూసామని చెప్తారు? దేవుణ్ణి ఎలా ప్రేమిస్తున్నాం? మనం చూచి ప్రేమిస్తున్నామా, చూడకుండా ప్రేమిస్తున్నామా? ఆయన ఉన్నాడు అని నమ్మాం, ఆయన క్రియలను బట్టి చూసాం, ఆయన క్రియలను చూసాం, ఆయన చేసే పనులను చూసాం. కానీ ఆయన్ని ఫేస్ టు ఫేస్ మనం చూడకపోయినను ఏం చేస్తున్నాం చెప్పండి? దేవుణ్ణి ప్రేమిస్తున్నాం. చూడకుండా ప్రేమించే ప్రేమలు ఉన్నాయంటారా? చూడకుండా ప్రేమించే ప్రేమలు ఉన్నాయా? కానీ ఈరోజు ప్రేమిస్తున్నారు కదా. ఎక్కడ ప్రేమిస్తున్నారు? చూడకుండా. ఇన్స్టాగ్రామ్లో ప్రేమ లేదా? ఉందా లేదా? ఫేస్బుక్ ప్రేమ లేవా? ఉన్నాయా లేవా? అంటే వాళ్ళు చూడకుండా ఎలాగంటే ప్రొఫైల్ ఒకటి ఉంటుంది, వాళ్ళ ఫేస్ ఒకటి ఉంటుంది. ప్రొఫైల్లో మాత్రం ఎరగదీసేసే ఫోటోలు ఉంటాయి. ఎందుకు ఆ ప్రొఫైల్ ఫోటో వాళ్ళు కాదు, అది చూసి మీరు పిచ్చెక్కి ఇంత బ్యూటీ నాకు ఐ లవ్ యూ చెప్పింది ఏంట, ఇంత బ్యూటీ నాతో మెసేజ్ చేస్తుంది ఏంట అని చెప్పి మీరు పగలబడిపోయి అక్కడ వాళ్ళు కనపడకపోయినా ఇక్కడ మీరు డ్రెస్సు మొత్తం సెలెక్ట్ చేసి శుభ్రంగా రెడీ అయిపోయి జీన్ ప్యాంట్ వేసుకుని మొత్తం రకరకాలుగా తయారైపోయి చూస్తున్నట్టే ఫీల్ అయిపోయి ప్రేమించేస్తూ ఉంటారు. అంటే చూడకుండా ఈరోజు చేసే ప్రేమలకు చాలా ఉన్నాయి, చూడకుండా ప్రేమించే ప్రేమలు. ఆ తర్వాత ఒక రోజు కలుసుకునే రోజు, అసలు చూడాల్సిన రోజు, అప్పుడు ఉంటాయి వీళ్ళ తిప్పలు. ఎలా ఉంటాడో తెలియదు, ఎలా ఉంటుందో తెలియదు. పలానా చోట వచ్చి నుంచున్నా, ఎదురుగుండా నుంచుంటే నుంచున్న దాన్ని ఎదుగుతూ మానేసి ఇంకో దాన్ని ఎవరినో ఎదుగుతాడు. ఎందుకంటే ఇది అయ్యి ఉండదు, ఈ అమ్మాయి అయ్యి ఉండదు, ఈ అబ్బాయి అయ్యి ఉండడు. ఎందుకంటే మన ఎక్స్పెక్టేషన్ వేరు కదా, ఆ ప్రొఫైల్ ఫోటో చూసింది వేరు కదా మనం. కాబట్టి పక్కనే నుంచున్నా సరే ఎక్కడెక్కడో చూస్తూ అక్కడ ఆవిడంటావా ఈడంటావా అని చెప్పి ఎదుగుతూ ఉంటారు. చివరికి ఫోన్ చేయగానే పక్కనే ఉండి అలో అంటుంది, మాట్లాడదు. ఎలా చూసేసరికి ఇంక వీడు పొరుగేళ్ళు మళ్ళీ కనపడరు. ఇంకా ఇలా ఉంటుంది అనుకోలేదు అనుకుంటారు. ఎందుకంటే చూడకుండా చూసే ప్రేమలు అలా ఉంటాయి. అలా ఈరోజు కూడా ఉన్నాయి చాలా విషయాల్లో. మోసపోయి ప్రొఫైల్లో చూసి, ఇన్స్టాగ్రామ్లో చూసి, వీటిల్లో చూసి పరిచయం లేకుండానే రాంగ్ నెంబర్ వచ్చి కూడా పొరపాటుని ఏదైనా రాంగ్ డైల్ కాల్ అయ్యి మనకు వచ్చింది అనుకోండి, అలా కూడా ప్రేమలు ప్రారంభమవుతుంది. తెలుసా మీకు? వాళ్ళెవరో ఫోన్ చేస్తారు, ఫోన్ చేసి ఫోన్ ఎత్తగానే ఓ గొంతు వినపడుతుంది, ఓకే మాట్లాడతారు, కాదండి ఓకే రాంగ్ నెంబర్ అంటారు. అప్పుడుతో దాన్ని వదిలేస్తామా నెంబర్ను? మళ్ళీ నిజం చెప్పండి, రాంగ్ కాల్ అని చెప్పి వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి ఫోన్ చేసిన వాళ్ళు ఆ కాల్కి ఎంతమంది ఉంటారు చెప్పండి? మళ్ళీ ఫోన్ చేసి మళ్ళీ ఎవరంటే మీరు మొన్న చేశారు కదండి మీరు అని మొదలెడతారు. మళ్ళీ అలాగ కలిసి
ప్రేమలు చూసుకోకుండా ప్రేమించే అలాగే అయిన ప్రేమలు కూడా చాలా ఉన్నాయి. చివరికి ఇవన్నీ కూడా ఒక రోజు ఫేస్ టు ఫేస్ అయినప్పుడు బళ్ళు మంటాయి అన్నమాట. అయితే ఇక్కడ నిజమే ఇటువంటివన్నీ కూడా అవన్నిటిని మనం ఇలాంటి చాలా ఉన్నాయి. కానీ ఇక్కడ అంటున్నాడు పేతురు భక్తుడు అంటున్నాడు, మీరు చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఈరోజు నువ్వు ఎంత ఊహించి ఆయన్ని ప్రేమిస్తున్నావో, ఏమని ఊహించి ప్రేమిస్తున్నావో తెలియదు. కానీ ఒకరోజు ఆయన ఎదుట పడినప్పుడు నేను చెప్తున్నాను, ఆయనను ప్రేమించడంలో నేను ఎంత నిర్లక్ష్యం చేసి నష్టపోయానా అని బాధపడే రోజు వస్తుంది. ప్రైజ్ ద లార్డ్. ఎందుకంటే ఈరోజు నేను చెప్పాను ఇందాక, ఎందుకు చెప్పానంటే ఆ ఇన్స్టాగ్రామ్లో చూసిన తర్వాత పరిగెట్టాల్సి వస్తుంది వెనక్కి తిరిగి. ఎందుకంటే నువ్వు అనుకున్న ఎక్స్పెక్టేషన్లు అక్కడ దొరకలేదు, నువ్వు అనుకున్న ఎక్స్పెక్టేషన్ అక్కడ లేదు, నువ్వు అనుకున్నంతగా అక్కడ లేదు, నువ్వు ఊహించినంతగా అక్కడ కనపడదు కాబట్టి వెనక్కి పరిగెడతావు. కానీ యేసయ్య దగ్గర ఈరోజు నువ్వు చూడకుండా ఎలాగైతే ఆయన ప్రేమిస్తున్నావో, ఒక రోజు ఆయన చూచినప్పుడు నువ్వు పరిగెట్టవు కానీ, నా టైం వేస్ట్ అయింది అనుకోవు కానీ, నా సమయం వృధా అయిపోయింది, నా ధనం వృధా అయిపోయింది, అది వేస్ట్ అయిపోయింది అని చెప్పి నువ్వు వెనక్కి తిరిగి పరిగెట్టవు. కానీ నేనంటున్నాను, అక్కడే మోకాళ్ళేసి ఏడవడం మొదలు పెడతావు. ఎందుకన్నా తెలుసా? ఇంత గొప్ప సుందరుడిని అంటాడు పరమగీతలు అంటాడు, నా ప్రియుడు ధవలవర్ణుడు రత్నవర్ణుడు అతి కాంక్షణీయుడు. అటువంటి రత్నవర్ణుడిని, ధవలవర్ణుడిని, అతి కాంక్షణీయుడిని ఆ రోజు నువ్వు చూచినప్పుడు అనుకుంటావు, అయ్యో నేను ఎంత సమయం వృధా చేశాను ఇటువంటి నా దేవుణ్ణి, ఇటువంటి ధవలవర్ణుడిని, రత్నవర్ణుడిని, అతి కాంక్షణీయుడిని, మహోన్నతుడిని, ఉన్నతమైన దేవుడిని నేను ప్రేమించడానిలో ఎంత నిర్లక్ష్యం చేశాను, నా సమయాన్ని ఎంతగా వృధా చేసుకున్నాను, నా సమయాన్ని ఆయనతో గడపకుండా నేను ఎంత పాడు చేసుకున్నాను, ఆయనతో సహవాసాన్ని చేయకుండా ఎంత దూరం అయిపోయాను, ఇన్ని సంవత్సరాలు ఎంత నేను చీకట్లో ఉండిపోయాను అని చెప్పి ఆ రోజు మనం మోకరించి ఆడవలసిన రోజు వస్తుంది. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఈ దేవుణ్ణి చూడకపోయినను ప్రేమించినందువల్ల ఒకరోజు ఆయనను ముఖాముఖిగా చూసినప్పుడు నీవు భయపడాల్సిన అవసరం లేదు, నీవు సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ఇటువంటి వాళ్ళని నేను ప్రేమించాను, ఇటువంటి వారి కొరిక నా టైం వేస్ట్ చేసుకున్నాను, ఇటువంటి వారి కొరిక నేను శ్రమ పడ్డాను, ఇటువంటి వారి కొరిక నేను నా ధనాన్ని వృధా చేసుకున్నాను అని చెప్పి నువ్వు ఏడవనక్కర్లేదు. ఈరోజు చూసే ప్రేమల్లో మనం చూస్తూ ఉన్నాం. ఏదో ఒక రోజు అంటారు, ఏమని తెలుసా? చివరిలో మనకి కొంతకాలం అయిపోయిన తర్వాత వినిపించే మాటలు ఏంటి చెప్పండి? ఇటువంటి వాడిని నేను ప్రేమించాను, ఇటువంటి దాన్ని నేను ప్రేమించాను, ఇటువంటి వాళ్ళ కోసం నా కెరీర్ పాటు చేసుకున్నాను. ఈ మాటలు మనం ఎవరిని తట్టినా నేటి యువతరంలో, నేటి యవనస్తుల్లో ఈ మాటలు మనం వింటూనే ఉంటాం. ఇటువంటి కొంతమందిని ప్రేమించడం కోసం కెరీర్ పాటు చేసుకుంటున్నారు, వారి లైఫ్ను పాటు చేసుకుంటున్నారు, వారి చదువుల్ని, వారి ఉద్యోగాల్ని, రావాల్సిన సమయంలో, చదవాల్సిన సమయంలో, ఉద్యోగం చేసి ఉద్యోగం సంపాదించాల్సిన సమయంలో వారి సమయాన్ని, వారి ధనాన్ని ఈ చూడకుండా వారిని వీరిని ప్రేమించో చివరికి వాడు చెప్పే చివరిలో ఇచ్చే స్టేట్మెంట్ ఏంటంటే, నిన్ను ప్రేమించి నేను తప్పు చేశాను. లాస్ట్లో వచ్చే మాట ఏంటి చెప్పండి? కొంతకాలం అయిపోయాక, నిన్ను ప్రేమించి నేను తప్పు చేశాను, నీకోసం నా కెరీర్ పాడైంది, నీకోసం నేను ధనాన్ని పాడు చేసుకున్నాను, ఇంకా నీకోసం స్నేహితులను దూరం పెట్టుకున్నాను, నీకోసం అమ్మ నాన్న ఎదిరించాను, నీలాంటి దానికోసమా, నీలాంటి వాడి కోసమా అని చెప్పుకుని ఏడ్చే రోజులు, ఏడ్చే వ్యక్తుల్ని ఈరోజు మీరు సిటీల్లోకి వెళ్తే, ఏ పార్కులో చూసినా, ఎక్కడ గదిపినా, సిటీలు వెళ్ళట్లే, పల్లెటూర్లు కూడా ఉన్నాయి, ఎక్కడ చూసినా ఇవే మాటలు, ఇవే పరిస్థితులు వినపడతాయి. కానీ ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు నువ్వు ప్రేమిస్తున్న దేవుడు ఉన్నాడు చూశారు,
నువ్వు గనక యథార్థంగా నువ్వు ప్రేమించడం మొదలు ప్రేమిస్తే రేపు దేవుణ్ణి ఒకరోజు నువ్వు చూచినప్పుడు, దేవుని ఎదుట నువ్వు నిలవబడినప్పుడు, దేవుని ముఖార విందాన్ని నువ్వు తిలకించినప్పుడు, ఆయన ప్రసన్నతను నువ్వు పొందుకున్నప్పుడు, ఆయన ఎదుట నువ్వు ఉన్నప్పుడు, ఆ రోజు మనం ఇలాగ అనక్కలేదు, ఇలాంటి వాడి కోసం నా టైం పాడు చేసుకున్నాను, నా కెరీర్ పాడు చేసుకున్నాను, నా ధనాన్ని పాడు చేసుకున్నాను అని చెప్పి అనాల్సిన రోజు నీకు రాదు. కానీ దేవుణ్ణి ప్రేమించడంలో దానికి బదులుగా ఏ మాటలు వస్తాయంటే, ఆ రోజు నీతో ఇంకా కొంత సమయాన్ని గడిపుంటే ఎంత బాగుండేది, నీ కొరకు నేను ఇంకొంచెం కష్టపడి ఉంటే ఇంకెంత బాగుండేది, నీ కొరకు నేను ఇంకొంచెంగా సహవాసం నీతో చేయడంలో నేను మిస్ అవ్వకుండా ఉంటే ఇంకెంత ఆనందాన్ని నేను పొందుకునేవాడిని అని చెప్పి ఆ రోజు మనం చెప్పాల్సినటువంటి రోజు మన జీవితంలో ఉండిపోతుంది. హల్లెలూయా. అది ఈ యేసుక్రీస్తు ప్రభువుని మనం చూడకపోయినను, ఆయన చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందుకే మరో చోట అంటాడు కదా దేవుడు, ఇదే మాటను బలపరుస్తూ అంటాడు, మీరు చూడని దేవుణ్ణి, మీ తోటి సహోదరుని ప్రేమించని మీరు చూడని నన్ను ప్రేమించుచున్నారంటే నేను ఎలాగూ నమ్ముతాను అంటాడు. అంటే మీ పక్కనున్న నా స్వరూపమందు ఉన్నటువంటి, నేను సృష్టించినటువంటి వ్యక్తి మీ పక్కన ఉన్నటువంటి మీ తోటి సహోదరుణ్ణి ప్రేమించలేనటువంటి మీరు చూడని నన్ను ప్రేమించుచున్నారంటే నేను ఎలా నమ్ముతాను అని ప్రశ్నిస్తున్నాడు దేవుడు. ఈరోజు మనం ఆయన ఛాయను చూస్తూ ఉన్నాం, ఆయన కార్యాలను చూస్తున్నాం, కానీ ఆయన ముఖార విందాన్ని మనం కనులారా చూచిన వారము కాదు. అయినప్పటికీ ఆయన మనం ఏం చేస్తున్నామంటే, ఆయన ఆత్మ సందర్శన ద్వారా, ఆయన స్పర్శ ద్వారా, పరిశుద్ధాత్ముని యొక్క ఆయన పరిశుద్ధాత్మ ద్వారా మనం సంధించిన విధానాన్ని బట్టి, ఆయన మన మధ్యలో చేస్తున్న కార్యాన్ని బట్టి, ఆయన యందు విశ్వాసం ఉంచి మనం ఆయన్ని ఏం చేస్తున్నామండి, ఆయన్ని ప్రేమిస్తూ ఉన్నాం. ఆయన ఉన్నాడు అని నమ్మి ప్రేమిస్తూ ఉన్నాం. ప్రైజ్ ద లార్డ్. అటువంటి దేవుణ్ణి మనము, ప్రియమైన దేవుని పిల్లలారా, నిజంగా ఎంతమంది ఆయన్ని ఇలా మనం ప్రేమిస్తూ ఉన్నాం? నిజంగా ప్రేమిస్తున్నామా లేదా ఆయన్ని? ఆయన్ని ప్రేమిస్తున్నామంటే అసలు ఇంకొక మాట చెప్పండి ఒకసారి. అందరూ యేసుక్రీస్తు ప్రభువుని ఎంతమంది ప్రేమిస్తున్నారు? రైట్. ప్రేమ అంటే ఏంటి చెప్పండి? ప్రేమ అంటే ఏంటో తెలియకుండా ఎంతమంది ప్రేమించేస్తున్నారా? ఇక్కడ ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్నాం. ఎవరో ఒకరిని అంటే, మళ్ళీ ఎవరో ఒకరిని అంటే ఇంకో రకంగా అనుకోకండి. ఇప్పుడు మీ ఆయన గారిని మీరు ప్రేమిస్తున్నారా? మీరేమో ఆవిడ గారిని ప్రేమిస్తున్నారా? మీ పిల్లల్ని ప్రేమిస్తున్నారా? మీ స్నేహితులను ప్రేమిస్తున్నా అంటే ఎవరో ఒకరిని అంటే ప్రతి ఒక్కరిని కూడా ప్రేమ అనేది మనలో ఉందా, చచ్చిపోయిందా? కుప్పలు తెప్పలుగా ఉంది కదా. అది మాత్రం సాగదు. మనకి చాలా ప్రేమ ఉంది. పిల్లలను ప్రేమిస్తున్నాం, మన కుటుంబాన్ని ప్రేమిస్తాం, ఇలా రకరకాల ప్రేమలు ఉన్నాయి కదా. అంటే మరి ఏంటి ప్రేమ అంటే? ప్రేమ అంటే ఒక ఆయన అన్నాడు, ప్రేమ అంటే గుడ్డిది అన్నాడు ఒకడు. సరే, రకరకాలుగా ఉన్నాయి అనుకోండి, దాని సంగతి పోతే, ప్రేమ అంటే ఒక మాటతో చెప్పాలంటే సాక్రిఫైస్, త్యాగం చేయడం. యేసుక్రీస్తు ప్రభు మనల్ని ప్రేమించాడు, నిజమా కదా? ప్రేమించాడు. ఆయన ప్రేమకు గుర్తేంటి? ఆయన మనల్ని ప్రేమించాడు అనడానికి గుర్తేంటి? మన కోసం ఆయన ప్రాణాన్ని పెట్టాడు. అదే ఆయన మనం ప్రేమించాడు అనడానికి గుర్తు. ప్రేమ అంటే సాక్రిఫైస్, ప్రేమ అంటే త్యాగం. కానీ ఆ మీనింగ్తో ఎవరికి పట్టదు ఈరోజు. ఆ మీనింగ్తో ఎవరిని ప్రేమించట్లేదు. ఆ మీనింగ్తో ఒక భర్త భార్యను ప్రేమించట్లేదు. ఆ మీనింగ్తో భార్య భర్తను ప్రేమించట్లేదు. ఆ అర్థంతో ఒక తల్లిదండ్రులు తన బిడ్డను ప్రేమించట్లేదు. అదే అర్థంతో బిడ్డలు తల్లిదండ్రుల్ని ప్రేమించట్లేదు. ప్రేమ అంటే కొంతమంది చెప్పినట్లుగా వ్యామోహం, లస్ట్ అనో, వ్యామోహమనో, ఇంకోటో మరొకటో మోహమనో, అనేక రకాలమైనటువంటి విషయాలు ఉన్నాయి. వాటితోనే ప్రేమంటే అవసరమనో, ప్రేమంటే మోహముతోనో, ప్రేమంటే మరొక దానితోనో ఇదే చూపిస్తున్నాం తప్ప ఒకరి పట్ల ఒకరు ఎట్టి పరిస్థితుల్లో
ప్రేమ అంటే త్యాగం అనేది మనకి లేదు. నిజంగా ఈరోజు ప్రేమ అంటే త్యాగం అని తెలుసుకుని ఒక తల్లిదండ్రులు బిడ్డలు ప్రేమిస్తే ఆ తల్లిదండ్రులు ఆ బిడ్డలు అనాథాశ్రమంలో ఉంటారా? ప్రేమ అనే నిజంగా ప్రేమ అంటే త్యాగం అనే అర్థాన్ని నువ్వు నీ హృదయంలో నీ మైండ్లో నింపుకుని ఆ ప్రేమను నువ్వు ప్రేమించేవాడుగా ఉంటే తల్లిదండ్రులు మనం ఈరోజు కొంతమంది తల్లిదండ్రులు పెట్టిన గతులు పట్టవు. కానీ ఈరోజు ఏది ప్రేమ అంటే అవసరం, అది రకరకాల అవసరాలు, మోహంతో కూడినటువంటి లక్షతో కూడినటువంటి అది ఆ అవసరం అయ్యి ఉండొచ్చు, లేకపోతే డబ్బు అవసరం. కొంతమంది ఈరోజు తల్లిదండ్రులు ఎందుకు ప్రేమిస్తున్నారు? డాడీ దగ్గరికి వచ్చి డాడీ ఐ లవ్ యూ అని ఎందుకు చెప్తున్నారు తెలుసా మీకు? ఆ రోజు నీకేదో మూడిందని లెక్క, పెద్ద ఖర్చు బిల్లు ఏదో వస్తుంది నీకు, దానికి రెడీగా ఉండాలి. అంటే దానికోసమేనా? అంటే ఎలా ఉంది ప్రేమిస్తున్నామని చెప్పడానికి? ఐ లవ్ యూ అని చెప్పాలంటే, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ఐ లవ్ యూ డాడీ, ఐ లవ్ యూ మమ్మీ అన్నారంటే, అమ్మ దగ్గరికి వచ్చి ఏదో ఐ లవ్ యూ మమ్మీ అన్నారంటే ఈరోజు నీకు పొయ్యికాడు మూడిందే, చెమటలకు అక్కుకోవాల్సిందే, ఏం ఉండమని అడుగుద్దో తెలియదు. అంటే దేనికి చెప్తున్నావు ఐ లవ్ యూ? నువ్వంటే నాకు ఇష్టమని దేనికి పొగుడుతున్నావు? ఆ రోజు నీకు అక్కడ వాళ్ళతో ఏదో అవసరం ఉండి, అంటే దానికి కూడా ప్రేమను వాడేస్తున్నాం. అంటే ప్రేమ అంటే అదే అనుకుంటున్నాం. కానీ క్రైస్తవ్యంలో దేవుడు మనకు చూపిన విషయంలో మనం ఆలోచిస్తూ ఉంటే ప్రేమ అంటే ఏం చెప్పండి? సాక్రిఫైస్, త్యాగం చేయాలి. అంటే ఈరోజు నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు అంటే దాన్ని ఎలా చూపించాలి? ఒకవేళ నీ తల్లిదండ్రులు నువ్వు ప్రేమిస్తున్నావంటే నువ్వు త్యాగం చేయాలి. ఎందుకంటే కొన్ని చాలా విషయాల్లో నీ సమయాన్ని తల్లిదండ్రులకు ఖర్చు పెట్టాలి. నీకున్న ధనాన్ని నీ తల్లిదండ్రులకి, మీ ధనాన్ని, మీ సంపాదనని మీ తల్లిదండ్రులకు ఖర్చు పెట్టాలి. అంతే, ధనం ఖర్చు పెడితే అయిపోతుందా? నీకున్న సమయాన్ని కొంచెం వారితో కూర్చుని వారితో సమయాన్ని మాట్లాడి వాళ్ళని పలకరించి ప్రేమగా ఆదరించి నీ సమయాన్ని వారితో కొంచెం ఖర్చు పెట్టి కాసేపు వారితో కూర్చోవాలి, వాళ్ళ ఆలనా పాలన చూసుకోవాలి, వారిని ప్రతి విషయంలో మనం జాగ్రత్తగా కనిపెడుతూ చక్కగా ఏ అవసరం ఉందో చూసుకోవాలి. అది ప్రేమ అంటే. అంటే నీకున్న దాంట్లో కొంత త్యాగం, నీ డబ్బును త్యాగం చేయాలి, నీ సమయాన్ని త్యాగం చేయాలి, నీకున్న ప్రేమను వారితో పంచుకుంటున్నావంటే అదే త్యాగం చేయడం అంటే. కానీ ఈరోజు ఎవరికున్న డబ్బుని ఎవరు త్యాగం చేయరు, తల్లిదండ్రుల కోసం మరొకరి కోసం సమయాన్ని అసలు త్యాగం చేయరు. ఏది త్యాగం చేయకుండానే, వారికి ఏది చేయకుండానే నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్తే కనుక అది అబద్ధం అవుతుంది. అలాగే ఈరోజు యేసుక్రీస్తు ప్రభువుని మన దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నామంటే ఇప్పుడు మనం ఏం చేయాలండి? ఎలా ప్రేమ అంటే ఏంటి ఇప్పుడు చెప్పండి? ప్రేమ అంటే త్యాగం, మనల్ని అర్పించుకోవడం, మనల్ని సమర్పించుకోవడం, వారి కోసం మనం ఏదైనా చేయగలగడం, ఏదైనా చేయాలి, అది ప్రేమ అంటే. కానీ ఈరోజు అటువంటి ప్రేమలు మనం చూడం. ఎంతసేపు ప్రేమిస్తున్నామంటే, ఎందుకు ప్రేమిస్తామంటే నువ్వు నాకు ఏమి ఇస్తావు అన్న దానికోసం ప్రేమిస్తున్నాం. నీ నుంచి నాకు ఏదో పొందుకోవడం కోసం ప్రేమిస్తున్నాను, నీ నుంచి ఏదో పొందుకోవడం కోసం ప్రేమని అడ్డం పెడుతూ ఉన్నాం. కానీ అది ప్రేమ కాదు కదా. అది కాదు కదా యేసయ్య మనకు నేర్పించిన ప్రేమ, అది కాదు కదా యేసయ్య మనకు చూపించిన ప్రేమ, అది కాదు కదా యేసయ్య ఇది ప్రేమ అంటే అని చెప్పింది, అది కాదు కదా మనకు చూపించింది. ప్రేమ అంటే ఏంటంటే, ప్రేమ అంటే నీకోసం అవమానాలు పడ్డాడు దేవుడు, ప్రేమ అంటే ఏంటంటే నీకోసం సమస్తాన్ని వదులుకున్నాడు దేవుడు. ప్రేమించడం అంటే ఏంటంటే తన సుఖాన్ని, తన సౌఖ్యాన్ని విడిచిపెట్టి లోకానికి వచ్చి పరలోకమందు తండ్రి సింహాసనం మీద కుడి పార్శ్వను కూర్చుని భాగ్యాన్ని వదిలిపెట్టుకుని ఇదిగో ఈ నేల మీదకి వచ్చి, ఈ భూమి మీదకి వచ్చి సౌఖ్యాన్ని విడిచి, సుఖాన్ని విడిచి శ్రమ పడ్డాడు నీ కోసం. ఇది ప్రేమ అంటే అని దేవుడు చూపించాడు మనకి. ప్రైజ్ ద లార్డ్. నీకోసం నిందలు పడ్డాడు, నీకోసం అవమానాలు పడ్డాడు, నీకోసం ఆయన సర్వస్వాన్ని ధారపోసాడు దేవుడు. ఇంకో మాటతో చెప్పాలంటే ఆయన ఏది దాచుకోకుండా సర్వస్వాన్ని నీకే ఇచ్చేసాడు. ప్రైజ్ ద లార్డ్. అది ప్రేమ అంటే. ఏమీ కూడా ఆయన తనకంటూ ఏది దాచుకోలేదు. ఎందుకంటే నువ్వే తన సర్వస్వం. హల్లెలూయా. దేవుని సర్వస్వం ఎవరు చెప్పండి?
మనమే దేవుని సర్వస్వం. ఆయన అలా ప్రేమించి అలా తన సర్వస్వాన్ని మనకి చెల్లించి ఆయన ప్రేమను మన మీద చాటుకున్నాడు. మరి ఈరోజు మనము దేవుణ్ణి ప్రేమిస్తున్నామంటే మన సర్వస్వం ఎవరవ్వాలి? దేవుడే అయి ఉండాలి. ఉన్నామా అలాగా? ఈరోజు మన జీవితంలో మన సర్వస్వం ఏదని చెప్పుకుంటున్నాం. కానీ నిజంగా నేను చెప్తున్నాను, నేను ఇందాక పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి థాట్ అది. ఇక్కడ మీతో మాట్లాడుతున్నప్పుడు ఒక మాట అన్నాను, చూసారా? రేపొద్దున్న దేవుని దగ్గర మనం ఏడవలసిన రోజు వస్తుంది. అటువంటి మహోన్నతమైన దేవుడు, సుందరుడైన దేవుడు, ధవలవరుడు, రత్నవరుడు, అతి కాంక్షణీయుడు, 10,000 మంది పురుషులలో పోల్చదగినవాడు. హల్లెలూయా! అంతటి దేవుణ్ణి ప్రేమించడంలో నువ్వు మిస్ అయ్యవని ఏడవాలి. నేను మిస్ అయ్యాను ఈ దేవుణ్ణి చాలా. మెసేజ్లు పెడతాం, ఐ మిస్ యూ అలాట్. కానీ దేవుణ్ణి ప్రేమించడంలో నువ్వు మిస్ అయ్యావంటే, దేవునితో సమయం గడపడంలో నువ్వు మిస్ అయ్యావంటే నీ లైఫే మిస్ అయిపోతుంది. ఆ తర్వాత నువ్వు ఏడ్చినా ఏం చేసినా ఆ తర్వాత ఆ సమయం నీకు ఉండదు, సమయం అయిపోయింది. కాబట్టి ఆ పరిస్థితి మనకి రేపొద్దున్న ఈ దేవుణ్ణి మనం ఎదుర్కొన్నప్పుడు, ప్రియమైన దేవుని పిల్లలారా, అటువంటి పరిస్థితి మనకి రాకుండా ఉండాలంటే ఈరోజు మన సర్వస్వం ఎవరై ఉండాలి చెప్పండి? కానీ ఒక్క గ్యారంటీ అయితే మనకుంది, మనం చూడకుండా ప్రేమించిన ప్రేమల్లో ఈ లోకంలో మనం ఏడవచ్చు, కానీ నష్టపోయి చూడకుండా ఈ దేవుణ్ణి ప్రేమిస్తున్న మనం ఏడవలసిన రోజు ఉండదు. కానీ నిజంగా చెప్పాలంటే సంతోషించవలసిన సమయం కూడా మనకి, అంటే నేను ఎంత ఖర్చు పెట్టినా ఆ సమయాన్ని అది వేస్ట్ కాదు, వృధా కాలేదన్నటువంటి విషయాన్ని నువ్వు వెరిగి ఒకరోజు దేవుడి దగ్గర మనం సంతోషిస్తాం. హల్లెలూయా! కాబట్టి దేవుని పిల్లలారు అక్కడ అంటున్నాడు కదా, మీరు ఆయన చూడకపోయినను ఆయన ప్రేమించుచున్నారు, ఇప్పుడు ఆయన కన్నులార చూడకయే విశ్వసించుచు. ప్రైజ్ ద లార్డ్. ఆయన చూడకపోయినను ఆయన మాటను మనం ఏం చేస్తున్నాం చెప్పండి? ఇప్పుడు నమ్ముతున్నాం. మనం ఏదైనా ఒక మాట నమ్మాలంటే ఆ వ్యక్తితో పరిచయం మనకు కొంత ఉండాలి, ఆ వ్యక్తిని మనము చూడాలి, ఆ వ్యక్తిని చూసి ఆ వ్యక్తితో కొంత సమయం గడిపిన తర్వాత, కొంతకాలం స్నేహం అయిన తర్వాత మాత్రమే ఆ వ్యక్తి మాటను మనము నమ్మడానికి ఆస్కారం ఉంటుంది, విశ్వసిస్తాం. అసలు మనిషి ఎవరో తెలియకుండా ఆ మాటలు మనం ఎలా విశ్వసించం కదా. కానీ ఇక్కడ అంటున్నాడు, ఆయనను కన్నులార చూడకయే విశ్వసించుచు. ఈరోజు మనం దేవుని కన్నులార ఆయన ప్రత్యక్షతను చూడకపోయినప్పటికీ ఈరోజు ఆయన ఎవరి మాట నమ్ముతున్నాం మనం? నిజంగా ఈ రోజుల్లో మనతో పాటు రోజు కలిసి ఉండే మనుషుల మాటలే మనం నమ్మలేకపోతున్నాం. కానీ ఎవరి మాట మాత్రం నమ్ముతున్నాం మనం చెప్పండి? చూడకపోయినను దేవుని మాటను విశ్వసిస్తూ ఉన్నావు. హల్లెలూయా! ఇదిగో ఈరోజు దేవుడు నిన్ను దీవిస్తాడు అంటే నమ్ముతున్నాం. ఇదిగో దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు అంటే నమ్ముతూ ఉన్నావు. ఇదిగో ఈరోజు నీ శ్రమను దేవుడు తీసేస్తున్నాడు. ఇదిగో నేను నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని చెప్తే దేన్ని నమ్ముతున్నాం మనం? అవును, స్వస్థపరచు యెహోవా ఆయనే, నన్ను స్వస్థపరచు దేవుడు ఆయనే స్వస్థపరచగలడు, ఆయన తప్ప నన్ను ఎవరు స్వస్థపరిచేవాడు లేడు అని చెప్పి ఆయన చెప్పినటువంటి యెహోవా రాఫా, నేనే నేను స్వస్థపరిచేవాడిని అని చెప్తే ఆ మాట నమ్ముతూ ఉన్నావు. ఆయన చూసావా? లేదు. కానీ ఆ మాటను నమ్ముతూ ఉన్నావు, విశ్వసిస్తూ ఉన్నావు. ఇది ఆయన చెప్తున్నాడు, ఇదిగో నేను నీకు తోడై ఉన్నాను అంటే నువ్వు ఎక్కడికి వెళతాకైనా ఒంటరిగా ఒక్కడివే ధైర్యంగా ఒక్కదానివే ధైర్యంగా వెళ్ళిపోతున్నావు. ఎందుకంటే తెలుసా, నాకు నా తోడుగా నా దేవుడు ఉన్నాడు అని ఎక్కడికైనా వెళ్ళిపోతావు. ఆయన చూసావా? నీ పక్కనే చూడలేదు, కానీ ఏది నమ్మావంటే ఆయన మాట నమ్మావు. ఆయన వాగ్దానం చేశాడు, ఇదిగో నేను నీకు తోడుగా ఉంటానన్నాడు. ఇక ఎక్కడికైనా ఏదైనా ఒంటరిగానైనా ఎటువంటి పరిస్థితుల్లోనైనా, అది అర్ధరాత్రి అయినా సమయమైనా అసమయమైన, ఎటువంటి గడ్డు పరిస్థితులైనా, ఎటువంటి భయంకరమైన పరిస్థితులైనా, ఎక్కడైనా సరే. అందుకే దావీదు మహారాజు అంటాడు, గడాంధకారపు లోయలో నేను సంచరించును, ఏ అపాయములకు నేను భయపడను, నీ దుడ్డు కరియు నీ దండములు నాకు తోడై ఉంది కనుక ఎందుకు భయపడను నేను? అసలు భయపడినోడు ఎవడని ఉంటాడు ఈ లోకంలో? ఏదో పరిస్థితికి భయపడాలి మనం.
ఏదో ఒక సమయం జరిగేటువంటి ఏదో పరిస్థితులకు మనం భయపడాలి. కానీ దావీదు అంటున్నాడు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయములకు నేను భయపడను, ఎందుకంటే నీ దుడ్డుకరియు నీ దండము నాకు. ఏం నమ్మాడు? చూసి నమ్మాడా, చూడకుండా నమ్మాడు? అందుకే దేవుడు కూడా అంటాడు, ఎవరు తోమాతో అంటాడు, చూసి నమ్మిన వారికంటే చూడకుండా ప్రేమించిన వాళ్ళే గొప్పోళ్ళు కదా. చూసి అన్నీ పరిశీలించి అందంగా ఉన్నామా లేదా అని చెప్పి, లేకపోతే వెనకాల అన్ని స్థితిగతులన్నీ బాగున్నాయా లేవని చూసి ప్రేమించిన వాడికంటే చూడకుండా ఆ పొజిషన్ ఏంటో, ఆ కండిషన్ ఏంటో, పరిస్థితులు ఏంటో తెలియకుండా ప్రేమించినోడే నిజమైన ప్రేమికుడు అవుతాడు. పరిశుద్ధుడా, కృప కలిగిన దేవా, నీకు వందనాలు. మహోన్నతుడా, నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. నీ సందేశం అద్భుతమైంది నాయన. నీ సందేశం మా ఆత్మలను బలపరుస్తూ ఉంది. ఈరోజు నిన్ను చూడకపోయినను నీ మాటలు మేము నమ్ముతున్నామయ్యా. ఈరోజు మాట్లాడిన మాటలు నీవే అని నేను నమ్ముతూ ఉన్నాం. కన్నులారా చూడకపోయినను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాం, నీ మాటలను విశ్వసిస్తూ ఉన్నాం యేసయ్యా. దానికి ఫలితం ఊరికినే పోలేదు నాయన. దానికి కావలసిన ఫలితం ఆత్మరక్షణను, చెప్పనసఖ్యమైన మహిమాయుక్తమైన సంతోషము నాయన. నీవిచ్చే మహిమాయుక్తమైన సంతోషము, చెప్పనసఖ్యమైన సంతోషము, అది మా జీవితాల్లో మేము పొందుకున్నట్లు సహాయం చేయమని నేను వేడుకుంటూ ఉన్నాను తండ్రి. మా మనసును కట్టుకునే కృపని అయ్యా, మనసు అనే నడుమును కట్టుకోవడం కృప చూపించండి. పలు పర్యాయాలు పలు విధాలుగా నాయన మా మనస్సు నాయన మారి లోకాన్ని చూసినప్పుడు, లోక ఆశలను చూసినప్పుడు, లోకాందాలను చూసినప్పుడు, లోకంలో మమ్మల్ని ఆకర్షించేవి, లోకంలో మమ్మల్ని పడగొట్టేవి కనిపించినప్పుడు నాయన, వాటిని చూసి మా మనసు నీ వైపు నుంచి తిప్పుకోకుండా నాయన, నీ మీదే మా మనసు ఆనుకుని ఉండనట్లుగా నాయన, మా మనసు అనే నడుమును కట్టుకుని కృపను మాకి మందిని వేడుకుంటున్నాను. నిన్ను ప్రేమించడంలో, చూడకుండా నీ మాట విశ్వసించడంలో ఎంత కృప దాగుంది నాయన. చెప్పనసఖ్యమైన మహిమాయుక్తమైన సంతోషం ఉంది నాయన దాంట్లో. అందుకొరకే నీకు వందనాలు చెల్లిస్తూ అట్టి కృపను, మహిమను మాకును సంఘానికి, నీ బిడ్డలైన వారందరికీ అనుగ్రహించమని, అటు కృపా మహదైశ్వర్యములను నాయన మాపై ఉంచమని, మాకు అనుగ్రహించమని మిమ్మల్ని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ఇట్లా ఈ మాటలు ముగిస్తూ అటు కృపను మాకు అనుగ్రహించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.